ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీల మధ్య తేలిన సీట్ల లెక్క. ఏ పార్టీ ఎన్ని చోట్ల అంటే లాస్యానంద కారు ఢీకొన్నది ఇదిగో ఈ టిప్పర్ లారీని. అసలేం జరిగింది? విద్యారంగంలో ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు తెచ్చాం సీఎం జగన్. వాస్తవాలు చెప్పేందుకే చలో మేడిగడ్డ కేటీఆర్. మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి మధ్య లోక్సభ సీట్ల లెక్క కుదిరింది. మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. శివసేన యూబీటీ 21 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 15 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ 9 చోట్ల బరిలోకి దిగనుంది. సీట్ల కేటాయింపుకు సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. శరద్ పవార్ నివాసంలో శుక్రవారం కూటమి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నానా పటేల్, పృథ్వీరాజ్, వర్షా గైక్వాడ్, ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, జితేంద్ర, అనిల్ దేశ్ముఖ్, శివసేన యూబీటీ నుంచి సంజయ్ రౌత్, వినాయక్ రౌత్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్యానంద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మొదట డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందని అందరూ భావించినప్పటికీ ఆలస్యంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రైవర్ను పదే పోలీసులు విచారించినప్పటికీ తెలియదు, గుర్తులేదు ఈ 2 మాటలు చెప్పడంతో ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి సంబంధించిన ఒక్కో విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఈ కేసులో మరో కీలక అడుగు ముందుకు పడింది. విద్యారంగంలో ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 57 నెలల కాలంలో కేవలం పిల్లల చదువు కోసం వివిధ పథకాలకు 73,000 కోట్లు ఖర్చు చేశారు సీఎం వైఎస్ జగన్. పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవెన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఇక విద్యార్థులందరికీ ప్రతి విద్యా సంవత్సరం అంటే జూలై నుంచి జూన్ దాకా ఉండే ప్రతి విద్యా సంవత్సరంలో, ఆ ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనూ, ఆ ప్రతి విద్యా సంవత్సరం చివరిలోనూ, ప్రతి ఏప్రిల్లోనూ ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా భోజన వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో 4,275 కోట్ల రూపాయలు ఈ ఏప్రిల్లో అంటే రేపు నెల ఏప్రిల్లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో 1,100 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే మనందరి ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన అనే ఈ 2 పథకాల మీద మాత్రమే పెట్టిన డబ్బు ఏకంగా 18,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా కేవలం పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుపడాలి, ఆ పిల్లలకు మంచి జరగాలి, ఆ కుటుంబాలకు మంచి జరగాలి అని ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం. ఈరోజు ఇలా మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ కూడా విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడు చూడని విధంగా మార్పులు తీసుకొచ్చాం. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాల మీద ఈ 5 సంవత్సరాలు అంటే ఈ 57 నెలల కాలంలోనే ఏకంగా మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే అక్షరాల 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 73,000 కోట్లు గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకు ఇచ్చే జీతాలు కాదు. ఈ జీతాలు భత్యాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలి అని కేవలం పథకాల మీద మాత్రమే ఖర్చు చేసిన సొమ్ము ఈ 57 నెలల కాలంలో అక్షరాల 73,000 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. బాధ్యత మరిచి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మేడిగడ్డకు బయలుదేరే ముందు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలు చెప్పడానికే ఈ చెలో మేడిగడ్డ పర్యటనాన్ని స్పష్టం చేశారు. రైతు ప్రయోజనం ముఖ్యం కాదని, రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కావాలన్నారు. ఈరోజు చేస్తుంది మొదటి పర్యటన మాత్రమే అని, తర్వాత అన్ని ప్రాజెక్టులు పర్యటిస్తామన్నారు. రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, రైతులను బలి చేయొద్దని కోరారు. రిపేర్ చేయకుండా ఉంటే వర్షాకాలంలో వరద వస్తే బ్యారేజ్ కొట్టుకుపోవాలని చూస్తున్నారని కేటీఆర్ దిగబట్టారు. ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది ఇప్పుడే పోచారం గారు చాలా స్పష్టంగా చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈరోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం. మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే పోచారం గారు డిమాండ్ చేసినట్టుగా అడిగేది ఒకటి, మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి? బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి, కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి. మా మీద ఉండే ద్వేషం, మా పార్టీ మీద ఉండే కోపం రైతుల మీద, రాష్ట్ర ప్రజల మీద తీర్చవద్దు అనే మాట ఒకటి. రెండవది, ఎండిపోతున్న పంటలు ఇప్పటికే స్టార్ట్ అయింది, ఆ ఇబ్బంది ఇప్పటికే స్టార్ట్ అయింది. వాటిని కూడా సందర్శిస్తుంది మా పార్టీ నాయకత్వం. అన్ని బరాజులు పోతాం, అన్ని రిజర్వాయర్లు పోతాం, అన్ని పంప్ హౌజ్లకు కూడా తీసుకొని పోతాం. అవసరమైతే రాష్ట్రంలోని రైతాంగాన్ని కూడా జాగరూకులను చేసి అన్ని ప్రాంతాలకు మీడియాతో సహా అందరినీ తీసుకొని పోతాం. కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం, ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును ఇవాళ పూర్తి స్థాయి దుష్ట ఆలోచనతో, ఒక కుట్రతో కూల్చే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో, వరద నీటిలో కొట్టుకుపోవాలి, రిపేర్ చేయకపోతే వర్షాకాలంలో వరద వస్తే మొత్తం బరాజ్ కొట్టుకుపోవాలన్న ఆలోచన ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజలకు చెబుతాము. ఇవాళ ఒకవైపేమో పంటలు ఎండుతున్నాయి, ఇంకోవైపేమో కిందికి నీళ్లు సముద్రంలో వృధాగా పోతా ఉన్నాయి. అవి చూడడానికి, చూపెట్టడానికి, ప్రజలకు అర్థం చేయించడానికి పోతా ఉన్నాం. మిగతా విషయాలు రానున్న రోజుల్లో, వారం 10 రోజుల్లో రోజు మాట్లాడుకుందాం. తప్పకుండా మా నాయకులు అందరం కూడా అన్ని రిజర్వాయర్లు గాని, అన్ని పంపింగ్ స్టేషన్లు గాని, అన్ని ప్రవాహ కాలువలు గాని అన్ని చోట్ల కూడా పోతాం. ఇది మొదటిది మాత్రమే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రైతుల జీవితాన్ని ఆగం చేయొద్దు. మేడిగడ్డ బ్యారేజ్ 86 పిల్లలలో 3 పిల్లర్లు కుంగితే భూతంలో పెట్టి చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులలో కూడా అనేక సాంకేతిక లోపాలు ఉంటాయి, సరిదిద్దుకోవాలని మాజీ అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. సంబంధితటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి, బ్యారేజీలు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, 1530 కిలోమీటర్ల కాలువ తవ్వుకున్నాము, 270 కిలోమీటర్ సొరంగాలు తవ్వుకున్నాము, సబ్స్టేషన్లు కట్టుకున్నాము, లిఫ్ట్ పెట్టుకున్నాము. ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 500-600 మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికంటే పైన నీళ్లు తోడి ఎడారిగా మారుతున్నటువంటి తెలంగాణ రైతాంగానికి సంక్షామనం చేసి, సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అధికారంలో వచ్చిన వెంటనే మీరు కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసి, ఎట్లయితే మేము బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఆనాడు కొత్తగా వచ్చినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలసాగర్ పనులన్నీ పూర్తి చేసి వలసపోతున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ప్రజలను తిరిగి తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు నిలందించి ప్రాజెక్టు పూర్తి చేశాం. మీకు రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం ఒకటి నిరంతర ప్రక్రియ. ఇది ఒక ప్రభుత్వం వస్తుంది, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని అది పక్కన పెట్టి బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ ఏమైందండి? 86 పిల్లలలో 3 పిల్లలు కుంగినాయి. అది ఎందుకు కుంగినాయి? ఏదో సాంకేతిక కారణం ఉండవచ్చు, ఏదో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, కేవలం మేడిగడ్డ జరిగిందనేటువంటి భూతంతలు చూపిస్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల్లో కొన్ని సందర్భాల్లో సాంకేతికమైన లోపాలు వస్తాయి. ఆ సాంకేతిక లోపాల సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీ బాధ్యత అక్కడ సవరించాలి. దాని ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 3 మాసాలు మీరు వచ్చి 3 మాసాలు అయిపోయింది, ఇంకా వర్షాకాలం 3 మాసాలే మిగిలి ఉంది. ఈ లోపల దాన్ని రెక్టిఫై చేసి రైతాంగం అందించాలి. ఈ ప్రాజెక్టు వల్ల జరిగేటువంటి పరిణామం ఏందో మీకు తెలుసో లేదో తెలియదో, దీని కింద 2 రకాల లబ్ధి ఉన్నది.
ఒకటి ప్రత్యక్షమైనటువంటి ఆయకట్టు, డైరెక్ట్ గా పారేటువంటి ఆయకట్టు ఉంది, ఒకటి స్థిరీకరణ ఉంది. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు స్థిరీకరించేటువంటి ప్రాజెక్టులు. పోయినసారి కూడా మా నిజాం సాగర్ ఆయకట్టు కింద పంటలు ఎండుతా ఉంటే ఇదే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లి మేము ఆ పంటలు కాపాడుకున్నాం. సింగూరు కింద పంటలు కాపాడుకున్నాం. దాని ప్రయోజనాలు అవి. అది పక్కన పెట్టి ప్రత్యేకంగా కేవలం ఏం పని లేనట్టుగా రాజకీయం చేయడానికి కోసం మేడిగడ్డ ప్రాజెక్టు వాడుకొని, మేడిగడ్డ ఒకటేనండి, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో 196 స్కీమ్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి పథకాలున్నాయి, అందరు అబ్బలపడేటువంటి పథకాలున్నాయి, పనులున్నాయి. అది ఏం చూడకుండా కేవలం ఆ 3 పిల్లల దగ్గరికి పోయి ప్రతిసారి ఆ 3 పిల్లల దగ్గరికి అవునండి పోగా కారు టైర్ పంక్చర్ అవుతుంది, కారు బయటపడేస్తామా? పంక్చర్ టైర్ సరి చేసుకుంటాం, నడిపిస్తాం. ఒక మోటార్ సైకిల్ నడిపోతుంది, పడేస్తామా? ఇది ఈ రోజు ఒక ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి చిన్న లోపాలను సవరించుకోవాల్సింది పోయి ఏదో ఒక అయిపోయింది అని భూతద్దలు పెట్టి చూపించడం ఇది కరెక్ట్ కాదు. అది మీ బాధ్యత రహితంగా చేసేటువంటి పనులు ఇవన్నీ. మేము కూడా అధికారాలు ఉన్నాం, 10 ఏళ్లు ఉన్నాం. మీ కాళేశ్వరం, మీ కల్వకుర్తి ప్రాజెక్ట్ అసంపూర్తిగా ఉంటే మేము ఎన్నడూ కూడా వాటి గురించి కామెంట్ చేయలే. అసంపూర్తి ఉన్నదాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేశాం, రైతులకు నీళ్ళు అందించాం. మీరు ఆ పని చేయండి. పాలమూరు రంగారెడ్డి ఉంది, 90% వర్క్ అయింది, ఇంకా 10% వర్క్ ఉంది, అది పూర్తి చేయండి. మంచి మీద సంపాదించుకోండి. కానీ అది పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళి బురద చల్లాలి. గత ప్రభుత్వం యొక్క పనులను భూతద్దలో పెట్టి చూపించాలి ఏదో జరిగిపోయిందని. ఏది జరిగిపోతుందంటే కడెం ప్రాజెక్టు పోలేదంటే 2 సార్లు దిగింది. మేము చిన్నప్పుడు చూసినాం, 2 సార్లు దిగిపోయింది కడెం ప్రాజెక్టు. ఇట్లా రేఖ ప్రాజెక్టు తెగిపోతాయి. ఈ తెగలే ఇది కేవలం 3 పిల్లలు కుంగిన 3 పిల్లలు, అది 86 పిల్లలకు 3 పిల్లలు కుంగినాయి. చిన్న సమస్య ఉండొచ్చు, అది ఇంజనీర్లను కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని రెక్టిఫై చేసి మిగతా 86 పిల్లల్లో మిగతా 83 పిల్లలు మంచిగా ఉన్నాయి కదా, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైతే లోతుగా నీళ్ళు ఆగుతున్నాయో, డెప్త్ ఆఫ్ వాటర్ ఎక్కడైతే ఎక్కువ ఆగుతుందో అక్కడ బాగున్నాయి పిల్లర్స్. సాంకేతిక లోపు ఉంటే అక్కడ ప్రెషర్ కూడా అక్కడ పోవాలి కదా. ఒకవేళ నీటి యొక్క డెప్త్ ఎక్కున్నటువంటి దగ్గర ఏదైనా సాంకేతికం ఉంటే అక్కడ దెబ్బతినాలి. అక్కడ బాగున్నాయి. మొన్న వరద 20 లక్షల క్యూసెక్స్ వరద పోయింది బ్రహ్మాండంగా మేడిగడ్డ మీదుగా సముద్రంలోకి. చివర ఉన్నటువంటి మధ్యలో 13, 14 పిల్లలు కుంగిపోతే దానికి ఏదో అయిపోయినట్టుగా, ప్రాజెక్టు మొత్తం పోయినట్టుగా, అది పనికిరాని ప్రాజెక్టుగా, మీరు పనికిరాని ప్రాజెక్టుగా చిత్రీకరిస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది ప్రజల, రైతులలో. రైతుల జీవితాన్ని పనంగా పెట్టకండి. రాజకీయాల కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కోసం రైతుల యొక్క జీవితాలను పనంగా పెట్టకండి. రైతులు ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం ఎండిపోతున్న కొన్ని పంటలు. మీరు సరైన పద్ధతిలో ఆర్గనైజ్ చేయలేకపోవటం వల్ల, రెగ్యులేషన్ చేయలేకపోవటం వల్ల పంటలు ఎండుతా ఉన్నాయి. అది మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి ఏదో అయిపోయింది అనుకుని భూతద్దం పెట్టి చూపించకండి. ఎట్టి పరిస్థితిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్, ఇన్ ఎంటైర్ కంట్రీ ఆల్సో. తక్కువ కాలంలో కట్టినటువంటి ప్రాజెక్ట్. గతంలో ఒక ప్రాజెక్ట్ మీరు చిన్నగున్నప్పుడు చూస్తే మీ నాగార్జున సాగర్ గాని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గాని 40 ఏళ్లైనా పూర్తి కాలే. ఇది 3-3.5 సంవత్సరాల్లో పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేయాలి, సుభిక్షం చేయాలి, కరువును పారదోలాలి, రైతులు ఆనందంగా బతకాలని చేసినటువంటి కార్యక్రమం. నేను అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాను. నేను మొదటి స్థాయి ఉన్నప్పుడు కేవలం 67 లక్షల మెట్రిక్ టన్నులు పడినటువంటి ధాన్యం అన్ని కలుపుకుంటే రాష్ట్రంలో. మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీల మధ్య తేలిన సీట్ల లెక్క. ఏ పార్టీ ఎన్ని చోట్ల అంటే లాస్యానంద కారు ఢీకొన్నది ఇదిగో ఈ టిప్పర్ లారీని. అసలేం జరిగింది? విద్యారంగంలో ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక మార్పులు తెచ్చాం సీఎం జగన్. వాస్తవాలు చెప్పేందుకే చలో మేడిగడ్డ కేటీఆర్.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.